హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఓ మనసా నిన్నే ఎపిసోడ్ నెంబర్ 2. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. స్కూటీ సౌండ్ రావటంతో నాన్నకి మాస్టర్ గారికి చెప్పకు అంటూ వేరే మాటకి తావివ్వకుండా బయటికి వెళ్తుంది శశి. శశి టీ పెడుతూ ఉదయ్ వైపు చూసి చెప్పకు అని తల అడ్డంగా ఊపుతుంది. బాబాయ్ అంటాడు ఉదయ్. నాన్న నీళ్లు తాగండి అంటుంది శశి. తాతయ్య అంటాడు ఉదయ్. మాస్టర్ గారు టీ అంటుంది శశి. అలా ఉదయ్ మాటలు మధ్యలోనే ఆపుతుంది శశి ఎప్పటికప్పుడు. చైతుకి భలే సరదాగా అనిపిస్తుంది వారి చేష్టలు. ఇంతలో పిల్లలు రాగానే వారితో కలిసి ఇంటికి వెళ్ళిపోతుంది శశి. ఏంటి ఉదయ్, నువ్వేదో చెప్పటానికి చూస్తుంటే శశి అడ్డుపడుతుంది అంటారు ప్రకాష్ గారు. బాబాయ్ అది అంటూ చుట్టూ చూసి శశి లేదు అని నిర్ధారించుకొని ఆ లెటర్ తెచ్చి ప్రకాష్ గారికి మాస్టర్ గారికి చూపిస్తారు. వారు అది చూసి ఆశ్చర్యపోయి మాకు చెప్పనే లేదు శశి అంటారు. మీకు చెప్తే ఏమవుతుందో శశికి తెలుసు అంటాడు ఉదయ్. మరిప్పుడేం చేద్దాం ఉదయ్ అంటారు ప్రకాష్ గారు. మీరొకసారి శశితో మాట్లాడండి బాబాయ్, మిగిలినవి నేను చూసుకుంటాను అంటాడు ఉదయ్. సరేరా, రాత్రికి మాట్లాడతాను అంటారు ప్రకాష్ గారు. శశిని ఒప్పించు ప్రకాష్, తన జీవితం అక్కడ బావుంటుంది అంటారు మాస్టర్ గారు. అలాగే మాస్టర్ గారు, ప్రయత్నిస్తాను, కానీ ఒప్పుకుంటుందో లేదో అంటారు ఆయన. తాతయ్య, మేమలా బయటికి వెళ్ళొస్తాం అంటాడు ఉదయ్. అలాగేరా, త్వరగా రండి అంటారు ఆయన. ఇద్దరు వెళ్ళి ఊరి గుడి కోనేరు దగ్గర ఉన్న మెట్లపై కూర్చొని ఊరు చూస్తూ ఉన్నారు. ఏంట్రా, ఆ అమ్మాయికి ఇష్టం లేదు అంటుంటే నువ్వంత పట్టుబడి మరి మాస్టర్ గారికి ఆ లెటర్ చూపించావు? అది ఆ అమ్మాయి పర్సనల్ విషయం కదా. తనకి నచ్చకుండా మీరు బలవంతంగా ఎందుకు ఒప్పించాలనుకుంటున్నారు అంటాడు చైతు. ఉదయ్ అయోమయంగా, అసలు ఆ లెటర్ ఏంటి అని నీ ఫీలింగ్ బావా అంటాడు. లవ్ లెటర్, తనకిష్టం లేదు, అందుకే మీకు ఆ విషయం చెప్పలేదు. అది ఈరోజు నువ్వు చూసి తనని ఒప్పించి ఆ అబ్బాయికిచ్చి పెళ్లి చేయాలి అనుకుంటున్నారు, అంతేగా. ఇష్టం లేకుండా పెళ్లి చేయొద్దురా అంటాడు చైతు. ఉదయ్ పక్కున నవ్వి, బావా, ఈ మధ్య సినిమాలు ఎక్కువ చూస్తున్నావు బావా నువ్వు అంటాడు. చైతు ఉదయ్ వైపు కస్సున చూసేసరికి ఉదయ్ నవ్వాపి, అలా లంగా ఓణిలు వేసుకుని ఇంట్లో మొత్తం పని చేస్తూ పిల్లలకి ట్యూషన్ చెప్తూ తాతయ్యని జాగ్రత్త చూసుకుంటా ఉంటే తన గురించి ఏమనుకుంటున్నావు నువ్వు అంటాడు ఉదయ్. ఏముంది, ఊరి వాతావరణంలో పెరిగిన అమ్మాయి, ఎలాగో ఎక్కువ చదువుకోనుండదు, ఇక మాస్టర్ గారిని చూసుకోవటం అంటావా, ఒక్కరే ఉంటున్నారు కదా, అందుకు కాస్త అభిమానం చూపిస్తూ ఉండొచ్చు అంటాడు చైతు. లేదు బావా, తప్పు. నువ్వన్నట్టు ఊరి వాతావరణంలో పెరిగిన అమ్మాయే, కానీ చదువుకోనమ్మాయి కాదురా. తను ఎంఏ భరతనాట్యం ఆంధ్ర యూనివర్సిటీ నుండి చేసింది. ఉదయం నేను చూసింది లవ్ లెటర్ కాదు, నటరాజ డాన్స్ అకాడమీలో డాన్స్ టీచర్గా జాబ్ ఆఫర్ లెటర్. కానీ బాబాయిని తాతయ్యని వదిలి వెళ్ళలేక వద్దు అనుకొని ఎవ్వరికీ చెప్పలేదు అంటాడు ఉదయ్. ఏంటి, డాన్స్లో ఎంఏ చేసిందా అంటాడు చైతు. అంతేకాదు, తను స్టేట్ లెవెల్ డాన్స్ పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ విన్నర్ కూడా అంటాడు ఉదయ్. ఛ, తప్పుగా అనుకున్నాను అనుకుంటాడు చైతు. అసలు ఇక్కడే ఉండాలి అనుకోవటం, జాబ్ చేయకపోవటానికి కారణం ఏంటి అని అడుగుతాడు చైతు. శశికి 2 ఏళ్ళప్పుడు అనుకుంటా వాళ్ళమ్మ చనిపోయారు. మా పిన్ని అప్పట్లోనే కూచిపూడి భరతనాట్యం నేర్పేది. ఆవిడ పోయాక అందరి చేతుల్లో పెరిగింది శశి, అందుకే చుట్టుపక్కల వాళ్ళంటే అభిమానం ఎక్కువ తనకి. వాళ్ళమ్మ గుర్తుగా డాన్స్ నేర్చుకుంది. నాట్యం, సంగీతం తన ప్రాణం. భరతనాట్యంలో పీహెచ్డీ చెయ్యాలి అనేది తన కల. మా నాన్నమ్మ ఉండగా శశిని చాలా ప్రేమగా చూసుకునేవారు. అందుకే మా తాతయ్య అంటే తనకి చాలా ఇష్టం అంటాడు ఉదయ్. ఈ రోజుల్లో ఇలాంటి అమ్మాయిలున్నారా అంటాడు చైతు. చూడటానికి ఎంత సాఫ్ట్గా ఉంటుందో, ఎవరైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తాట ఒలిచేస్తుంది బావా అంటాడు ఉదయ్. అవునరా అంటాడు చైతు. నీకెలా తెలుసు అని అడుగుతాడు ఉదయ్. హా, కొంతమందిని చూస్తేనే అర్థమవుతుందిరా అంటాడు చైతు కవర్ చేస్తూ. మొత్తం మీద చాలా మంచిదిరా అంటాడు ఉదయ్. అవును, తనకి జాబ్ ఎక్కడొచ్చింది అని అడుగుతాడు చైతు. హైదరాబాద్లోరా, అందుకే కదా వద్దు అనుకుంటుంది. కానీ తన కల నెరవేరటానికి మంచి అవకాశం వచ్చింది. జాబ్లో చేరితే అక్కడే తను పీహెచ్డీ చేయొచ్చు అంటాడు ఉదయ్. ఉదయ్ మాటలు వింటూ ఉంటాడు చైతు. శశి లాంటి అమ్మాయిలు చాలా అరుదుగా ఉంటారు
అనుకుంటాడు చైతు. ముఖ్యంగా తన లైఫ్ స్టైల్ చాలా కొత్తగా అనిపించింది. కానీ వారి మొదటి పరిచయం గుర్తుకు రాగానే కోపం వచ్చేసింది చైతుకి. నీ గర్ల్ ఫ్రెండ్ నిన్ను వదిలేస్తుంది. ఇదే నా శాపం. చూస్తూ ఉండు. అలాగే అవుతుంది అనే శశి మాటలు అతని కోపాన్ని ఇంకా పెంచుతున్నాయి. తదాస్తు దేవతలు తదాస్తనుంటారు. అలాగే జరిగింది. అదే చైతు కోపానికి కారణమైంది పాపం. అందుకే చూసిందొకసారి అయినా తన మాటలు మర్చిపోలేదు చైతు. ఇద్దరు ఊరంతా తిరిగి ఇంటికి చేరుకుంటారు. ట్యూషన్ పిల్లలందరూ వెళ్ళిపోగా ఇద్దరు ముగ్గురున్నారు. నిదానంగా నేర్చుకునే పిల్లలు కాబోలు. ఓపికగా చెప్తుంది శశి. వాళ్ళకి తను చెప్పేది అర్థమయ్యే వరకు వాళ్ళు పాటలు పడి మరీ చెప్తుంది. ఇంతలో చైతు ఉదయ్ వెళ్ళి అక్కడ కూర్చున్నారు. అక్క, రెయిన్బో ఎలా వస్తుంది అనేది పింకీ డౌటు. పింకీ, నేను చెప్తాను ఇట్రా అంటాడు ఉదయ్. చెప్పన్నయ్యా అని బుక్కు ఉదయ్ చేతిలో పెడుతుంది పింకీ. వర్షం ఎలా పడుతుంది? భూమి మీద నీరు ఆవిరయ్యి మబ్బులలాగా మారి వర్షం పడుతుంది కదా. మనం సంక్రాంతి ముగ్గుల్లో రంగులు వేస్తాం. తెల్లారి వాకిళ్ళు ఊడ్చేస్తాం. ఆ నీళ్ళన్నీ కూడా ఆవిరవుతాయి కదా. వర్షం పడిన తర్వాత ఆ ఆవిరైన రంగులు మనకు కనిపిస్తాయన్నమాట. అదే రెయిన్బో అంటాడు ఉదయ్. హోలీ రంగులు మర్చిపోయావురా అంటాడు చైతు. అవును కదా, ఇదో పింకీ, హోలీ రంగులు కూడా అంటాడు ఉదయ్. ఏం చెప్తాడా చూద్దామని ఊరుకున్న శశి కోపంగా, అన్నయ్య ఇలాగేనా చెప్పేది? ఇప్పుడది బుక్కులో ఉన్నది వదిలేసి నువ్వు చెప్పింది గుర్తుపెట్టుకుంటుంది అని తిడుతుంది శశి. బావా, అలా కాదా అంటాడు ఉదయ్ చైతు వైపు చూసి. ఆ ఇందుని చూడటం మాని ఇంద్రధనుసు గురించి చదివితే బాగుపడేవాడివిరా ఈడియట్ అంటాడు చైతు. కోపంగా ఇద్దరి వైపు చూసి, పింకీ ఇట్రా, వాళ్ళు చెప్పేది వింటే నీకొచ్చింది కూడా మర్చిపోతావు అంటుంది. అన్నయ్య, నువ్వు చదువుకొని జాబ్ తెచ్చుకున్నావా? ఏదో తాతయ్య మొహం చూసి జాబ్ ఇచ్చారా అంటుంది పింకీ. ఆ మాటకి శశి నవ్వి, ఈ రోజుకి వెళ్ళిపోండి అని వాళ్ళని పంపిస్తుంది. వాళ్ళు వెళ్ళాక మళ్ళీ వంటింట్లో దూరిపోతుంది శశి. అందరూ తినేసి మాస్టర్ గారితో ఆ ఇంటి వరకు వెళ్ళి టాబ్లెట్స్ వేసి చైతు వాళ్ళకు కూడా రూమ్ సర్ది ఇంటికి వెళ్తుంది. బాబాయ్, శశితో మాట్లాడి రోజు అంటాడు ఉదయ్. గోడల మీద ఉన్న తన డాన్స్ ఫోటోల వైపు చూస్తున్నాడు చైతు. ఎంతో అభినయంగా ఉన్నాయి ఆ ఫోటోలు. వాటి పక్కనే ఉన్న వీణ. తనకి సంగీతం అంటే ఎంత ఇష్టమో చెప్తుంది. ఆ పక్కనే మువ్వలు. మా సవ్వడి ఒకసారైనా విను అంటున్నాయి చైతుతో. శశి వచ్చి పెరటి వైపు మడత మంచం వేసుకుని కూర్చుంది. చైతు మాస్టర్ గారి దగ్గరికి వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ప్రకాష్ గారి దగ్గర నుండి ఉదయ్ శశి దగ్గరికి వెళ్ళి కూర్చుని ఆఫీస్ విషయాలు చెప్తూ ఊర్లో విషయాలు అడుగుతూ కాసేపు మాట్లాడి వెళ్ళిపోయాడు. ఉదయ్ వెళ్ళిన తర్వాత ప్రకాష్ గారు వచ్చి శశి పక్కన కూర్చుంటారు. శశి ఆయన ఒడిలో తల పెట్టి పడుకుంటుంది. ఆయన శశి తల సవరదీస్తూ, ఎందుకురా, నాన్నకు కూడా చెప్పలేదు అంటారు. శశి ఆయన వంక చూసి, ఏంటి నాన్న అంటుంది. నీ అడుగులు మా కోసం ఆపుతావా? వద్దు శశి, అది నువ్వు కళ్ళు తెరిచి కన్న కల. ఎవరి కోసమో దాన్ని వదులుకోకు అంటారు ఆయన. శశి నవ్వి, నాన్న, మీరు చెప్పేవారు గుర్తుందా? మన ఆనందం మనలో ఉండదు, ఎదుటివారి ఆనందంలో ఉంటుంది. కాబట్టి వారికి ఆ ఆనందం ఇస్తే అంతకంటే ఎక్కువ ఆనందంగా మనము ఉంటామని. అలాగే ఇది కూడా. నా ఆనందం డాన్స్ మాత్రమే కాదు నాన్న. మీరు, మాస్టర్ గారు, నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకున్న అందరూ నా ఆనందమే నాన్న. ఇంతమందిని వదిలి ఎప్పటికీ నెరవేరుతుందో తెలియని కల వెనక పరిగెత్తటం పిచ్చితనం నాన్న అంటుంది శశి. కానీ అది మీ అమ్మ గుర్తు కదా శశి నీకు అంటారు ఆయన. ఒక అమ్మ జ్ఞాపకం కోసం ఇంతమంది అమ్మల్ని వదిలి నేను వెళ్ళలేను నాన్న. అమ్మ లేకపోయినా నాకు ఏ రోజు ఆ లోటు తెలియలేదు. మీరు అలా పెంచారు. పారిజాతం నానమ్మ, జయ పెద్దమ్మ, కాంతమ్మ బామ్మ, మాస్టర్ గారు, మీరందరూ నాకు అమ్మ ప్రేమ కంటే ఎక్కువ ప్రేమే పంచారు నాన్న అంటుంది శశి. కానీ కొన్ని రోజులు వెళ్ళు శశి, మేమందరం నీతో పాటే ఉంటాం అంటారు ఆయన. అంత దూరం నేను వెళ్ళలేను నాన్న, మిమ్మల్ని మాస్టర్ గారిని వదిలి అంటుంది శశి. ఇక తనకి ఇష్టం లేదని అర్థమయ్యి ఆయన కూడా ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతారు. వాళ్ళ ఇంటి డాబా మీద నుండి శశి మాటలు వింటున్నారు ఉదయ్, చైతు. మొండిది, అది వినదు అంటాడు ఉదయ్. చైతు సైలెంట్గా ఉంటాడు.
నెక్స్ట్ డే ఉదయమే లేచి పనులు మొదలుపెట్టింది శశి. ఇంటి బయట చేసే హడావిడికి మెలకువ వచ్చింది చేతుకి. కిటికీ దగ్గర నుండి తనని గమనిస్తున్నాడు. అందరితో ప్రేమగా మాట్లాడుతుంది. తన ఫేస్లో అసలు కోపం అనేది లేనే లేదు. మనసు నిండుగా నవ్వుతుంది. ఏదో రాగం వల్ల వేస్తూ ముగ్గు వేస్తూ ఉంది. అప్పటికే స్నానం చేసి రెడీ అయింది కూడా. చకచక అన్ని పనులు చేస్తుంది. అందరితో ఇలా ఉండే అమ్మాయి నాతో ఎందుకలా మాట్లాడింది, అంత కోపంగా నాతో గొడవ పడిందేంటి అనుకొని అతని ప్రేమకి శశి శాపం ఫలించింది అనే కోపం మళ్ళీ రగిలింది. ఉదయ్, చైతులు టిఫిన్ తినేసి కూర్చోగానే శశి అంటూ వచ్చింది శిరీష. అన్నయ్య, శిరీష వచ్చినట్టుంది అంటుంది శశి నవ్వుతూ. ఉదయ్ చెప్పకు అని తల అడ్డంగా ఆడిస్తాడు. శిరీష ఎవర్రా అంటాడు చైతు. ఏమే, మా అన్నయ్య వస్తేనే మా ఇంటికి దారి కనిపిస్తుందా నీకు అంటుంది శశి బయటికి నడుస్తూ. ఓ, విలేజ్లో లవ్ స్టోరీయా అంటాడు చైతు ఉదయ్కి మాత్రమే వినపడేలాగా. నువ్వు కలవరించే సిరి తనేనా అంటాడు చైతు బయటికి చూస్తూ. ఉదయ్ వెర్రి నవ్వు నవ్వుతాడు. వెళ్ళు బావా, మాట్లాడిరా అంటాడు చైతు. ఉదయ్ మెల్లిగా బయటికి వెళ్తాడు. కాసేపటికి శశి లోపలికి వచ్చేస్తుంది ఉదయ్ వాళ్ళని అక్కడే వదిలి. మళ్ళీ ఉదయం మొదలు సాయంత్రం వరకు ఆ ఇంట్లోనే గడిపారు. ఉదయ్కి ఇష్టమని బిర్యానీ వండింది శశి. శశి, నువ్వు కూడా తిను, బాగుంది అంటాడు ఉదయ్. నువ్వు కానివ్వు అంటుంది శశి చుర్రుగా. అది తినదని తెలిసి ఎందుకురా దాన్ని విసిగిస్తావు అంటారు మాస్టర్ గారు. తనకి వేరేగా కూరగాయలు వండుకుంది, నాన్ వెజ్ తినదు అని. హైదరాబాద్లో ఎక్కడ తిన్నా నువ్వు వండిన బిర్యానీకి సాటి రాదు. నువ్వు ఒక బిర్యానీ సెంటర్ పెట్టుకొని బ్రతికేయొచ్చు అంటాడు ఉదయ్. అక్కడ వీడికి పొట్లాలు కట్టే పని శశి అంటారు మాస్టర్ గారు. వీళ్ళ గొడవ చిన్న పిల్లల్ని తలపిస్తుంది ప్రకాష్ గారికి. వీళ్ళకన్నీ టేబుల్ మీద వడ్డించి శశి మాత్రం కింద కూర్చుని మొదటి ముద్ద కళ్ళకద్దుకొని తింటుంది. చైతుకి తనంటే కోపమున్నా తన పద్ధతి బాగా నచ్చింది. ఏం చేసినా శశిని గమనిస్తున్నాడు చైతు. శశి ఉదయ్ కోసం చేయించిన పచ్చళ్ళు, పొడిలు అన్నీ సర్దింది ఒక బ్యాగ్లో. రాత్రి బస్సులో తినటానికి ఫుడ్, నెక్స్ట్ డే ఉదయం వెళ్ళగానే తినటానికి టిఫిన్ కూడా సర్దింది. శశి, ఇన్ని తీసుకెళ్తే ఎవరైనా చూస్తే వీటిని అమ్ముకునేవాడిని అనుకుంటారు అంటాడు ఉదయ్. ఆయన వినకుండా అన్నీ ప్యాక్ చేసింది. ఒక పెద్ద డబ్బా చూపించి ఇవేంటో అంటాడు. తాగేటప్పుడు అడ్డమైన గడ్డి గాసం తినకుండా ఇవి తిను, బయట తాగకు. నీకు ఒక రూమ్ ఏడ్చింది కదా, అక్కడే తాగు అంటుంది శశి. ఉదయ్ చుట్టూ చూసి మెల్లిగా మాట్లాడవే, ఎవరైనా వింటే నేను తాగుబోతునని అనుకుంటారు అంటాడు ఉదయ్. కొత్తగా అనుకోవటం ఏంటి, నీవదే కదా, కావాలంటే మన రీడర్స్ని అడుగు అంటుంది శశి నవ్వుతూ. మాస్టర్ గారి పట్ల, ఉదయ్ పట్ల ఏమీ ఆశించకుండా ఇంత ప్రేమగా ఉండటం చాలా కొత్తగా, ఇంపాక్ట్, అది ఒక వింతలా అనిపిస్తుంది చైతుకి. ఇన్ని మోసుకొని ఎలా వెళ్దాం బస్ వరకు అంటాడు చైతు. చూడు నీకే తెలుస్తుంది అని బయటికి చూపిస్తాడు ఉదయ్. కార్ డ్రైవింగ్ సీట్లో రెడీగా ఉంటుంది శశి. చైతు కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నాడు. ఇన్ని కోణాలున్నాయా ఒక్క అమ్మాయిలో అని అతని ఫీలింగ్. అనిల్ అనేకేమైనా పనుంటుందేమో శశి, దబాయించి తెచ్చావా కార్ అంటాడు ఉదయ్. లేదు, నిన్నే చెప్పుంచాను అంటుంది శశి కార్ని పరుగులు పెట్టిస్తూ. ఇక హైదరాబాద్ వచ్చే ఉద్దేశం లేదంటావు అంతేనా అంటాడు ఉదయ్ ఆఖరిగా. నిన్న విన్నట్టున్నావుగా, మళ్ళీ ఎందుకు అడగటం అంటుంది శశి. నీకెలా తెలిసే నేను ఈ ఇంటి డాబా మీద ఉన్నాను అని అంటాడు ఉదయ్. చూసావా, నువ్వే చెప్పావు. నువ్వు వినే ఉంటావని అనుమానం మాత్రమే నాది, అందుకే చీకట్లో బాణం వేశాను, కరెక్ట్గా తగిలింది అంటుంది శశి. వామ్మో, ఇన్ని తెలివితేటలా అనుకుంటాడు చైతు. బస్సు దగ్గరికి వెళ్ళిన తర్వాత వాటర్ కోసం పక్కకు వెళ్ళాడు ఉదయ్. ఎలా చెప్పాలి అనుకుంటూ సతమతమవుతున్న చైతుతో, ఏమైనా మాట్లాడాలి అనుకుంటున్నారా అంటుంది. చైతు తన వైపుకు తిరిగి చూడగానే, ఉదయం నుండి గమనిస్తున్నారు కదా, ఏమైనా చెప్పాలని చూస్తున్నారేమో అనిపించి అడిగాను అంటుంది శశి. చైతు వాళ్ళ మధ్య ఉన్న గొడవ పక్కన పెట్టి, నిన్న మీరు మీ నాన్నగారితో మాట్లాడుతుంటే విన్నాను. గొప్ప డాన్సర్ అవ్వాలి అనేది మీ కల కదా. చాలామంది కలలు కంటారు, కానీ వాటిని నెరవేర్చుకునే అవకాశం అందరికీ రాదు. కానీ మీకు ఆ అవకాశం వచ్చింది, ఎందుకు వదులుకుంటున్నారు? అది కరెక్ట్ కాదు. అవకాశం కోసమే జీవితకాలం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. వచ్చిన దాన్ని జార విడుచుకోకండి అని చెప్తాడు.
ఇంతలో ఉదయ్ రావటంతో ఇంకా ఏమీ మాట్లాడాడు. వాళ్ళని బస్సు ఎక్కించి లగేజీ చూసి నోరు తెరవబోయే డ్రైవర్కి 2 అరిసెలిచ్చి కూల్ చేసి బస్ బయలుదేరాక తిరిగి వెళ్తూ కార్ అనిల్కిచ్చేసి ఇంటికి వెళ్ళిపోయింది శశి. మళ్ళీ రొటీన్ లైఫ్ మొదలైంది అందరికీ. హారిక చైతుతో మాట్లాడటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. కానీ అంతటి అవకాశం ఇవ్వట్లేదు చైతు. చైతు మాటలతో ఆలోచనలో పడింది శశి. అతను చెప్పిన మాటలు కూడా నిజం. నా మువ్వల సవ్వడి ఇక్కడితో ఆగకూడదు. కానీ నేను అక్కడికి వెళ్తే నాన్నని మాస్టర్ గారిని ఎవరు చూసుకుంటారు? వీళ్ళని కూడా నాతో పాటు తీసుకెళ్తే చచ్చా, నా స్వార్థం కోసం ఎన్నేళ్లుగా ఉన్న ఊరిని విడిచి రమ్మనటం భావ్యం కాదు అనుకుంటూ పూలమాల చుడుతుంది. ఎటూ తేల్చుకోలేకపోతుంది శశి. అటు చేతికొచ్చిన అవకాశం, ఇటు ఒంటరిగా ఉండాల్సిన తన వాళ్ళు. నా లైఫ్ ఎలా ఉన్నా పర్లేదు, నాన్న వాళ్ళని వదిలి వెళ్ళొద్దు అని గట్టిగా నిర్ణయించుకుంది శశి. ఉదయం లేచి బాల్కనీలో నిల్చున్న ఉదయ్కి ఎదురింట్లో ఉన్న వాళ్ళని చూసి అమ్మో, చైతో చూస్తే తట్టుకోలేడు అనుకుంటూ బాల్కనీ డోర్ మూసేద్దామని వెనక్కి తిరిగేసరికి కళ్ళల్లో నీళ్లతో చైతు వాళ్ళనే చూస్తూ ఉంటాడు. బావా, బాధపడకరా, తను వేరే ఒకరి భార్య. ఇంకా నువ్వు తన కోసం ఇలా బాధపడటం తప్పురా అంటాడు ఉదయ్. నేను తను కావాలి అని అనుకోవటం లేదు ఉదయ్. తను హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నాను. కానీ ఇలా దూరం నుండి కూడా చూడకపోతే నా ప్రాణం పోతున్నట్టు అవుతుందిరా. అందుకే తప్పు అని తెలిసినా తప్పటం లేదు అంటాడు చైతు అటువైపు బాధగా చూస్తూ. ఆఫీస్కి లేట్ అవుతుంది, పద బావా, రెడీ అవ్వాలి అంటాడు ఉదయ్ బాల్కనీ డోర్ మూసేస్తూ. చైతు కూడా లోపలికి వెళ్ళిపోతాడు. షవర్ ఆన్ చేసి నించొని ఆ నీళ్లలో కన్నీరు కూడా కలిపేస్తాడు. అలా ఎంతసేపు ఉన్నాడు కూడా తెలియదు. కానీ ఉదయ్ పిలుపుతో ఈ లోకంలోకి వస్తాడు. రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇంటి ఎదురుగా ఉన్న పెళ్ళైపోయిన తను ప్రేమించిన అమ్మాయిని చూస్తూ బాధపడుతూ చైతుని ఎలాగైనా మార్చాలి అనుకుంటూ ఆ ప్రయత్నం నత్తనడక సాగిస్తున్న ఉదయ్లు రోజులు వెళ్లదీస్తున్నారు. గుడి కోనేటి మధ్య ఉన్న మండపంలో నాట్యం చేస్తుంది శశి. సిరి వాళ్ళు దూరంగా ఉన్న మెట్లపైన కూర్చుని చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మువ్వలు కట్టిందేంటి సిరి, శశి అంటుంది దివ్య, శశి ఫ్రెండ్. గుడిలో జాతర దాని నాట్యంతోనే మొదలవుతుంది కదా అంటుంది సిరి. అవును కదా, ఉదయం ఊర్లో దండోరా కూడా వేశారు, మర్చిపోయాను అంటుంది దివ్య. అది ఇప్పుడు చేసి సాయంత్రం పిల్లలకి నేర్పిస్తుందంట అంటుంది సిరి. అయినా ఇన్నేళ్లుగా దాని నాట్యం చూడనిది. ఆ స్వామివారి రథం కదిలిందా అంటుంది దివ్య. బేషుగ్గా పలికవమ్మాయి. ఆ శశి అడుగు నాట్యం ఆడనిదే, ఆ దేవుడైనా రథాన్ని అడుగు కూడా కదలనివ్వడు అంటారు వెనక నుండి వీళ్ళ మాటలు వింటూ శశి నాట్యం చూస్తున్న పూజారి గారు. తన నాట్యం పూర్తి చేసుకొని ఇంటికి వెళ్ళటానికి గుడి బయటికి రాగానే ఎదురుపడ్డాడు రంజిత్, ఆ ఊరి ప్రెసిడెంట్ గారి అబ్బాయి. హాయ్ శశి, ఎలా ఉన్నావు అంటాడు అతను. బాగున్నాను రంజిత్, ఎప్పుడొచ్చావు ఊరికి అంటుంది శశి. ఇందాకే వచ్చి ఇంటికి వెళ్ళి గుడికొచ్చాను అంటాడు రంజిత్. ఎన్ని రోజులుంటావు అంటుంది శశి. వారం రోజులుంటాను. ఏ ఉండనివరా అంటాడు అతను. భలేవాడివే నువ్వు, ఊరే మీ నాన్నగారిది, నిన్ను ఉండనివ్వకపోవటానికి మేమెవరమి అంటుంది సిరి. దానికి అందరూ నవ్వుతారు. సరే రంజిత్, మళ్ళీ కలుస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది శశి సిరితో కలిసి. ఏరా, ఇప్పటికైనా నీ ప్రేమ విషయం చెప్పు అంటుంది దివ్య అక్కడే ఉండి. చెప్పాలనే అనుకుంటున్నాను దివ్య, కానీ చెప్తే ఇలాంటి అమ్మాయి స్నేహం కూడా దూరం అవుతుందనే భయం, చెప్పడానికి అడ్డుపడుతుంది అంటాడు రంజిత్ వెళ్తున్న శశి వైపు చూస్తూ. ఇలాగే ఉంటే ఎవరో వచ్చి దాన్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు, అప్పుడు తీరిగ్గా కూర్చొని ఏడువు అంటుంది దివ్య. అలా అనకు దివ్య అంటాడు రంజిత్. సరే, నీకు చెప్పే ధైర్యం లేకపోతే మీ నాన్నగారితో వాళ్ళ నాన్నని అడిగిపించు, అంకుల్ ఒప్పుకుంటే ఇంకా నెక్స్ట్ మీ పెళ్ళే అంటుంది దివ్య. అలాగే అనుకున్నాను నేను కూడా, త్వరగా అడిగిపించాలి అంటాడు రంజిత్. అలా వాళ్ళు మాట్లాడుకొని వెళ్ళిపోతారు. 2 రోజుల తర్వాత, ఏంటి నాన్న ఈరోజు లేట్ అయింది అంటుంది శశి గుమ్మంలో వాళ్ళ కోసమే ఎదురు చూస్తూ. అదా, ప్రెసిడెంట్ కారు కబురు పెడితే వెళ్ళాము అంటారు ఆయన సంతోషంగా. సరే నాన్న, రండి కాళ్ళు కడుక్కోండి అంటూ నీళ్ళిచ్చి టీ పెట్టడానికి వంటింట్లోకి వెళ్తుంది. మాస్టర్ గారు మీరు చెప్పండి అంటూ ప్రకాష్ గారు. లేదు ప్రకాష్, నువ్వు చెప్తేనే బాగుంటుంది, నువ్వే చెప్పు అంటూ మాస్టర్ గారు అంటుండగా, ఏంటి నాకేమైనా చెప్పాలా అంటుంది శశి టీ అందిస్తూ. అవునమ్మా, ఇలా కూర్చో అంటారు మాస్టర్ గారు. చెప్పండి మాస్టర్ గారు అంటూ
ఆయన పక్కన కూర్చుంటుంది శశి. మన ప్రెసిడెంట్ గారి అబ్బాయి ఉన్నాడు కదా, అదే మన ఉదయ్ ఫ్రెండ్ అంటారు ప్రకాష్ గారు. అవును, రంజిత్ మొన్నొచ్చాడు కదా ఊరికి అంటుంది శశి. హా, అతనే. మన ప్రెసిడెంట్ గారు నిన్ను ఆయన కొడుక్కి అడిగారు. ఆ విషయం మాట్లాడటానికే ఈరోజు పిలిచారు అంటారు ఆయన కూతురి అదృష్టానికి మురిసిపోతూ. శశికి ఎందుకో ఆ మాట ఇబ్బందిగా ఉంటుంది. రంజిత్ని నేను పెళ్లి చేసుకోవటం ఏంటి అనుకుంటుంది. శశి ఆలోచనలో ఉండటం చూసి, రంజిత్ గురించి నాకంటే ఎక్కువ నీకే తెలుసు శశి. అతని గతం అతనికి ఒక చేదు జ్ఞాపకం. కానీ నీతో అతని భవిష్యత్తు మధురంగా ఉంటుంది అనుకున్నాడు అంటారు ప్రకాష్ గారు. మీరేం చెప్పారు నాన్న అంటుంది శశి. నిన్ను కూడా ఒక మాట అడిగి చెప్తానన్నాన్రా అంటారు ఆయన. నాన్న, నేను ఆలోచించుకొని చెప్పనా అంటుంది శశి. ఏ విషయమైనా స్పష్టంగా వెంటనే చెప్పే శశి ఈ విషయంలో సమయం అడుగుతుంది అంటే ఆడపిల్ల మనసు జీవితాంతం కలిసి ఉండేవాడి గురించి త్వరగా నిర్ణయం తీసుకోదు అని ఆయనకి ఆయన సర్ది చెప్పుకొని, తప్పకుండా శశి, ఆలోచించుకో. నీ నిర్ణయం ఏదైనా నాకు సమ్మతమే అంటారు ఆయన. ఇంతలో ట్యూషన్ పిల్లలు రావటంతో వారికి నాట్యం నేర్పించి చదివించింది. రాత్రి భోజనాలయ్యాక మాస్టర్ గారితో కలిసి ఆయనని ఇంట్లో దింపేసి టాబ్లెట్స్ ఇచ్చి వచ్చేస్తుంటే శశి అని పిలిచారు ఆయన. ఆయన మంచం పక్కన కూర్చుని, ఈ పెళ్లి చేసుకుంటే ఇక్కడే ఉండిపోవచ్చు, ఎవరినో ఒకరిని చేసుకునేదే కదా అని, ఏదో ఇతన్నే చేసుకుంటాను, నాన్నకి దగ్గరగా ఉంటాను, ఇలా ఆలోచించి పెళ్ళికి ఒప్పుకోకు శశి. నిజంగా నీ మనసు అతన్ని నీ భర్తగా అంగీకరిస్తేనే పెళ్ళికి ఒప్పుకో. ఇష్టం లేని వాణ్ణి మా కోసం చేసుకుని మా కళ్ళ ముందే నువ్వు ఇబ్బంది పడుతూ ఉంటే మేం మాత్రం సంతోషంగా ఎలా ఉంటాము అంటారు ఆయన. శశి చిన్నగా నవ్వి ఆయన మంచానికి తల ఆనించి, ఎందుకో మనసు బాలేదు మాస్టర్ గారు ఈరోజు. రంజిత్ ఉదయ్ అన్నయ్యకి ఫ్రెండ్ అనే ఆలోచన తప్ప వేరే ఉద్దేశం నాకెప్పుడూ లేదు. అలాంటిది సడన్గా అతనితో పెళ్ళంటే మనసుకి కష్టంగా ఉంది అంటుంది శశి. ఆయన శశి తల నిమురుతూ, వెంటనే చెప్పమనటం లేదు కదా శశి, టైం తీసుకో, ఆలోచించు, ఒకసారి రంజిత్తో మాట్లాడి చూడు, నీ మనసు కూడా తేలిక పడుతుంది అంటారు ఆయన. శశి ఆలోచనలో పడుతుంది. సరే మాస్టర్ గారు, ఇంక వెళ్తాను అని చెప్పి వెళ్తుంది శశి. ఆ తర్వాత కట్ చేస్తే, హాయ్ సార్ అంటూ వచ్చింది హారిక. హాయ్ అంటాడు చేతు. షాపింగ్కి వచ్చారా అంటుంది హారిక. లేదు, ఉదయ్ కోసం వచ్చాను అంటాడు చేతు. ఎప్పుడు ఆ ఉదయ్ని వెంట వేసుకొని తిరుగుతారేంటి సార్? ఫ్రెండ్ అయినంత మాత్రాన మరీ అంత ప్రేమ చూపించాలా అంటుంది హారిక. తన మాటలకి చైతుకి కోపం వచ్చినా, వెళ్ళి నీ పని చూసుకో అని మెల్లిగా చెప్తాడు. బావా, నీ కార్డు ఇవ్వు అంటూ వస్తాడు ఉదయ్. చైతు తన కార్డు ఇస్తాడు. చూసారా, మీరు ఫ్రెండ్ అనుకుంటున్నారు, అతను మాత్రం మిమ్మల్ని మనీ కోసం వాడుకుంటున్నాడు అంటుంది హారిక చైతు కార్డుతో బిల్లు కడుతున్న ఉదయ్ వైపు చూసి. చైతు సైలెంట్గా ఉండటంతో తను ఉదయ్ గురించి చెడుగా చెప్తూనే ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన అమ్మాయిని చూసి చైతు ఫాస్ట్గా వెనక్కి తిరిగి ఉదయ్ దగ్గరికి వెళ్ళిపోతాడు. నేను మాట్లాడుతుంటే ఈయనేంటి ఇలా వెళ్ళిపోతున్నాడు అనుకుని తను వేరే వైపుకు తిరిగేసరికి అక్కడున్న అమ్మాయిని చూసి, ఇది ఇప్పుడే రావాలా? అయినా దీని పీడ ఎప్పటికి పోతుందో నాకు. దీనికి ఉన్నవి లేనివి చెప్పి చైతు నుండి దూరం చేశాను, కానీ చైతు మనసులో నుండి మాత్రం తీయలేకపోతున్నాను అనుకుంటుంది. అమ్మో, ఇది నన్ను ఇక్కడ చూసి నాతో మాట్లాడితే చైతుకి డౌట్ వస్తుంది, వెళ్ళిపోవటమే మంచిది అని ఫాస్ట్గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అయిపోయిందా అంటాడు చైతు ఉదయ్తో. అందరికీ తీసుకున్నాను రా, కానీ శశికి ఏం తీసుకోవాలో తెలియటం లేదు అంటాడు ఉదయ్. ఏదైనా మంచి శారీ తీసుకో అంటాడు చైతు. ఆ అమ్మాయి శారీ షాప్ వైపు వెళ్ళటం చూసి, ఏం చెప్పావు బావా, పద తీసుకుందాం అంటాడు ఉదయ్. అదే షాప్కి వెళ్ళి శారీస్ చూస్తూ ఉంటాడు. కానీ ఏది కొనాలో అర్థం కావటం లేదు ఉదయ్కి. చైతు మాత్రం ఎదురుగా ఉన్న అద్దంలో కనిపిస్తున్న ఆ అమ్మాయిని చూస్తూ ఉన్నాడు. బావా, శారీ కొనమన్నావు బాగానే ఉంది, కానీ ఏది కొనాలరా నాకు తెలియటం లేదు. అయినా ఈ ఆడవాళ్ళతో షాపింగ్ రావాలన్నా, వాళ్ళ కోసం షాపింగ్ చేయాలన్నా పెద్ద తలనొప్పి అనుకుంటూ చీరలు చూస్తున్నాడు ఉదయ్. ఆ అమ్మాయి అద్దం వైపు చూడగానే టక్కున చూపు తిప్పేసి 2 చీరలు సెలెక్ట్ చేశాడు. అందులో ఒకటి శశి కోసం అయితే అక్కడ ఉన్న సేల్స్ గర్ల్తో ఇంకో చీర ఆ అమ్మాయికి చూపించండి అని చెప్పి ఇచ్చాడు. అమ్మాయా అని వెనక్కి తిరిగాడు ఉదయ్.
అక్కడ ఆ అమ్మాయిని చూసి ఆ చీర తీసుకుని ఫాస్ట్గా అక్కడి నుండి చేతుని తీసుకుని బిల్ దగ్గరికి లాక్కెళ్ళాడు ఉదయ్. సేల్స్ గర్ల్ వెళ్ళి, మేడం మీకు ఈ సారీ బాగుంటుంది చూడండి అని సారీ చూపిస్తుంది. అరే, ఈ కలర్ కోసం ఎన్ని రోజులుగా వెతుకుతున్నానో, చాలా బాగుంది అంటూ అది భుజం మీద వేసుకుని అద్దంలో చూసుకుంటుంది. బిల్ కౌంటర్ దగ్గర ఉన్న చైతు తను సెలెక్ట్ చేసిన చీర వేసుకుని అద్దంలో కనిపిస్తున్న ఆ అమ్మాయిని చూసి కంటి చివర ఆగిన కన్నీటిని షేడ్స్ వెనక దాచేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. బావా, పండకి నువ్వు కూడా రా అంటాడు ఉదయ్. నేనెందుకురా, వద్దు నువ్వు వెళ్ళిరా అంటాడు చైతు. సరే వెళ్తాను, కానీ నువ్వు ఒకసారి ఇంటికి వెళ్ళిరారా, వాళ్ళు నీ మీద చాలా బెంగ పెట్టుకొని ఉంటారు అంటాడు ఉదయ్. లేదురా, రాధ కూడా వస్తుంది, నేను వెళ్ళను, అది నన్ను చూసి బాధపడుతుంది అంటాడు చైతు. అన్నయ్య ఇలా దేవదాస్ లాగా తిరుగుతుంటే ఏ చెల్లి బాధపడకుండా ఉంటుందిరా, అయినా నీకు తెలుసు కదా, రాధ ఇప్పుడు క్యారింగ్, ఈ టైంలో తను హ్యాపీగా ఉండాలి, నువ్వు తనకి దగ్గరగా ఉంటే తను హ్యాపీగా ఉంటుంది. 4 అంటే 4 రోజులు తన దగ్గర ఉండిరా, తర్వాత నిన్ను వెళ్ళమని నేను చెప్పను అంటాడు ఉదయ్. సరేలే చూస్తా అంటాడు చైతు. చూడటం కాదు, నీకు కూడా టికెట్స్ బుక్ చేశాను, ఇద్దరం కలిసి వైజాగ్ వెళ్తున్నాము, అక్కడి నుండి నువ్వింటికి నేను ఊరికి అంటాడు ఉదయ్. ఓ, ప్లానింగ్లో ఉన్నావైతే అంటాడు చైతు కనుబొమ్మ మీదికి పెట్టి. నువ్వు నా మాట కాదు అనవనే నమ్మకం బావా అంటాడు ఉదయ్. చైతు చిన్నగా నవ్వుతాడు. బావా, రేపు ఊరికి వెళ్తున్నాం కనుక ఈరోజు అంటాడు ఉదయ్. కార్లో ఉంది, వెళ్ళి తీసుకురా అంటాడు చైతు. నువ్వు సూపర్ బావా, నాకేం కావాలో నీకు ఇట్టే తెలిసిపోతాయి అంటాడు ఉదయ్ డోర్ వైపు వెళ్తూ. ఇద్దరు ఫ్రెష్ అయ్యి సిట్టింగ్ వేస్తారు. ఆ తర్వాత కట్ చేస్తే, రంజిత్ తాగురా అంటాడు నరేష్. లేదురా, మానేశాను అంటాడు రంజిత్. అదేంట్రా కొత్తగా అంటాడు నరేష్. శశికి నచ్చదురా అంటాడు రంజిత్ ఆకాశంలో ఉన్న చందమామని చూస్తూ. ఓ, అప్పుడే శశికి ఏమిష్టమో ఏమిష్టం లేదో కూడా తెలుసుకున్నావా అంటాడు నరేష్ ఆట పట్టిస్తూ. రంజిత్ నవ్వుతాడు. ఆ తర్వాత రోజు, హాయ్ శశి అన్నాడు రంజిత్ కొండపైన ఉన్న అమ్మవారి గుడిలో కళ్ళు మూసుకొని మొక్కుతున్న శశి పక్కన నించొని. తను కళ్ళు తెరవగానే శశి చిన్న నవ్వు నవ్వి ముందుకు నడిచింది. ఇద్దరూ ఆ గుడి పక్కనే ఉన్న రాళ్లపైన ఎదురెదురుగా కూర్చున్నారు. చాలాసేపటి మౌనం తర్వాత, ఏం నిర్ణయించుకున్నావు శశి అని అడిగాడు రంజిత్. శశి తచ్చాడుతూ, అదే ఎలా చెప్పాలో తెలియటం లేదు అంటుంది. ఏ విషయమైనా సూటిగా చెప్తావు కదా, ఇది అలాగే చెప్పు, పర్లేదు, నీ నిర్ణయం ఏదైనా దాన్ని నేను గౌరవిస్తాను అంటాడు రంజిత్. ఇప్పుడే పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు రంజిత్, కొన్నాళ్ళు జాబ్ చేయాలనుకుంటున్నాను అంటుంది శశి. థ్యాంక్ గాడ్, ఇప్పుడే పెళ్ళి ఇష్టం లేదు అన్నావు, కానీ నేనంటే ఇష్టం లేదు అనలేదు కదా శశి, నీకోసం ఎన్ని రోజులైనా ఎదురు చూస్తూ ఉంటాను అంటాడు రంజిత్. ఆ మాట ఊహించని శశి ఇంకా ఏదో చెప్పేలోపే రంజిత్కి ఫోన్ వచ్చింది. శశి, నేను వెళ్ళాలి, నేను ఇంటి దగ్గర డ్రాప్ చేయనా అంటాడు. వద్దు, నేను వెళ్తాను అంటుంది శశి. రంజిత్ అక్క నుండి వెళ్ళగానే, అన్నయ్య అని గట్టిగా అరుస్తుంది శశి. ఏమైందే అంటాడు ఉదయ్ రాయి వెనక నుండి పైకి లేస్తూ. ఏం చెప్పావు, ఇప్పుడే పెళ్ళి ఇష్టం లేదు, జాబ్ చేస్తాను అని చెప్తే ఆ రంజిత్ గోల వదిలిపోతుంది అని చెప్పావు కదా, ఇప్పుడు చూడు ఎదురు చూస్తా అని మాట్లాడుతున్నాడు. ఈ విషయం వాళ్ళ ఇంట్లో చెప్తే నా కోడలు అని ఊరంతా చెప్తారు వాళ్ళ అమ్మగారు అని ఉదయ్ కాలర్ పట్టుకుని అరుస్తుంది శశి. ఉదయ్ చెవులు మూసుకొని శశి తిట్టడం అయిపోయాక చేతులు తీసి, శశి నేను చెప్పేది విను, నువ్వు ఇక్కడ ఉంటేనే కదా ఆవిడ ఊరంతా చెప్పేది, సో నువ్వు ఇక్కడ ఉండొద్దు, పండగ అవగానే నాతో పాటు హైదరాబాద్ వచ్చేయి, కొన్నాళ్ళు చూసి వీళ్ళు వేరే అమ్మాయిని చూసుకుంటారు, అప్పుడు మళ్ళీ ఊరికొచ్చేయి, ఈలోపు వీలైతే నువ్వు పిహెచ్డి కూడా చేయొచ్చు అంటాడు ఉదయ్. అన్నయ్య, నువ్వు కావాలనే నన్ను ఇలా ఇరికించావు కదా అంటుంది శశి సీరియస్గా ఉదయ్ వైపు చూసి. ఓసి దుర్మార్గురాలా, నేనేదో నీకు హెల్ప్ చేయడానికి వస్తే ఇంత మాట అంటావా, చెప్తా ఆగున్ని పాని అంటూ ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని రంజిత్ అంటాడు. ఉదయ్ ఫోన్ లాక్కొని చంపుతా నిన్ను అంటుంది శశి. శశి భుజాలు పట్టుకొని, శశి నేను చెప్పేది విను, ఇన్నాళ్ళ నీ కళ, నీ కష్టం ఆపకు శశి, నాతో పాటురా, నువ్వు మంచి డాన్సర్వి, ఇక్కడే ఉంటే ఈరోజు రంజిత్ వచ్చినట్టే రేపు ఇంకొకడు వస్తాడు, నాట్యం అనేది నువ్వు నిద్రపోయాక నువ్వు కనే కళలోనే మిగిలిపోతుంది అంటాడు ఉదయ్. శశి మళ్ళీ ఆ రాయి పైన కూర్చుంటూ, నేను వచ్చేస్తే
నాన్న మాస్టర్ గారు ఇబ్బంది పడతారన్నయ్య. ఈ వయసులో మనం కాకుండా వాళ్ళకి వేరే ఎవరు తోడుగా ఉంటారు అంటుంది శశి. పోనీ ఇద్దరికి మళ్ళీ పెళ్లి చేద్దాం. ఎలాగో మన ప్రవళిక మ్యారేజ్ బ్యూరో పెట్టే ఆలోచనలోనే ఉంది కదా అంటాడు ఉదయ్. శశి సీరియస్గా చూసేసరికి హెహే జోక్ అంటాడు ఉదయ్. తాతయ్య బాబాయ్ గురించి నేను ఆలోచిస్తాను, నువ్వు నాతో పాటు వచ్చే ప్లాన్ చేసుకో అంటాడు ఉదయ్. అంటూ నిట్టూర్చి ఆలోచనలో మునిగిపోతుంది శశి. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.